కార్తికేయునితో యుద్ధమునకు బయలుదేరే సమయములో తారకాసురునకు ఎదురైన అపశకునములను వివరించి శ్రీ కుమార సంభవము స్కందోత్పత్తి 24వ భాగము. రాక్షసులకు శత్రువైన దేవేంద్రుడు అంధకాసురాంతకుడగు శివుని కుమారుడైన కార్తికేయుని దేవసేనాపతిగా తన ముందుంచుకొని అసుర సైన్యములతో యుద్ధము చేయుటకు వచ్చుచున్నాడను హృదయమును కంపింపజేయునట్టి వార్త తారకాసుర నగర నివాసులైన రాక్షసులకు తెలిసింది. ఆ రాక్షసులు అందరూ కలిసి తమ రాజైన తారకాసురుని వద్దకు వెళ్ళి తమ కిరీటపు టంచుల యందు అంజలిని ఘటించి నమస్కరించి యుద్ధము చేయగోరిన వాడై దేవేంద్రుడు మదనాంతకుడైన శివపుత్రుని సేనాధిపతిగా తోడు తెచ్చుకుని వచ్చి ఉన్నాడని విన్నవించారు. తరువాత ఏమి జరిగింది? తారకుని ఆజ్ఞను అనుసరించి వారి వారి ఆయుధములను ఎత్తిపట్టుకుని మహాసైన్యాధిపతులు వెంటనే యుద్ధమునకు బాగుగా సిద్ధమైన వారై రాజు రాక కొరకై ఎదురు చూచుచు వినమ్రులై తారకాసురుని రాజభవన ప్రాంగణపు మధ్య భాగమునందు అంతటా నిలబడి ఉన్నారు. ఆ రాక్షసరాజైన తారకుడు శ్రేష్టములైన బాహువులు కలిగి ద్వారము వద్ద వేచి ఉన్న మహాయుద్ధ రూపమున ఉన్న సముద్రమును కంపింపచేయగల మహావీరులైన అనేక మంది సేనానాయకులను చూశాడు. అనంతరము బలవంతుడైన ఆ తారకుడు ఇంద్రసైన్యమును హరించునదియు దిగ్గజముల నాదమును మదమును నశింపజేయు శబ్దము కలదియు పర్వతముల మీద సముద్రముల యందు కూడా అడ్డువాపు లేని నడక కలదియు అయిన భయంకరమైన రథమునెక్కి యుద్ధమునకై బయలుదేరాడు. ప్రళయకాలపు సముద్ర ఘోష వంటి భయంకరమైన శబ్దము కలవి కదులుచున్న తమ పతాక సమూహము చేత సూర్యకాంతిని సైతము అడ్డుకొనినవి. తమ కదలికలచే భూమి నుండి లేచిన దుమ్ముతో సూర్యుని దిగంతములను కూడా మింగివేసినవి అయిన సేనావాహినులు యుద్ధమునకై బయలుదేరిన తమ నాయకుడైన తారకాసురుని వెనుక నడిచాయి. అయితే అదే సమయములో యుద్ధ సన్నద్ధుడై బయలుదేరిన తారకాసురుని ఎదుట అశుభములను సూచించు దుశ్శకున పరంపర సాక్షాత్కరించాయి. రాక్షస సైన్యముల నెత్తి మీద ఆకాశమునందు మిక్కిలి భయంకరములైన గ్రద్దలు మొదలగు అశుభ సూచకమైన పక్షుల పంక్తి ఎగురసాగినది. ఛత్రములతో పాటుగా ధ్వజములను కూడా విరుగగొట్టినదియు దుమ్మును ఎగురగొట్టి ఆ ధూళికణముల చేత చూపరుల కళ్లను వ్యాకులపరుచునదియు ప్రచండత్వము చేత ఆకాశమునందు గిరగిరా తిరుగుచు అశ్వములను ఏనుగులను మహారథములను కనబడకుండా చేసినదియు సైన్యమునంతటిని ఆక్రమించినదియు అయిన వాయు ప్రభంజనము రాక్షస సైన్యమును కప్పివేసినది. ఇది మరొక అపశకునము. కాటుకవలే నల్లనైన కాంతి కలవి ఎత్తైనవి మిక్కిలి భయంకరమైన ఆకారము గల పెద్ద పాములు ఎదురుగా విషరూపమైన అగ్నిని తమ ముఖముల ద్వారా వెదజల్లుచు రాక్షస సైన్యము వెళ్ళవలసిన మార్గమును అడ్డముగా దాటుకుంటూ వెళ్ళిపోయినాయి. ఇది ఇంకొక దుశ్శకునము. ఆడునక్కలన్నీయూ కలిసి బయటకు వచ్చి సూర్యబింబమునకెదురుగా నిలబడి దేవశత్రువైన తారకుని యొక్క యుద్ధ ప్రాంతమందలి నెత్తులను వెంటనే బలవంతముగా త్రాగుటకు ఉత్సాహపడుతున్నాయా అన్నట్లుగా కర్ణకఠోరముగా ఊళలు వేయసాగాయి. ఇది వేరొక దుశ్శకునము. పగటిపూట కూడా వేగవంతములైన నక్షత్రములు అసుర సైన్యము చుట్టూను కనబడసాగినవి. ఇది మరి ఒక ఉత్పాతము. మహాభయంకరమైన శబ్దమును చేయుచు ఆ ప్రాంతములో పిడుగుపడినది. కుక్కలన్నీయూ గుబిగూడి ముఖమును సూర్యుని వైపు చూపును నిలిపి దీనముగా
కరుణరసపూరితముగా చెవులు చిల్లులు పడునట్టి శబ్దముతో రోదించుచు దేవతాద్వేషి అయిన తారకుని ముందుకు వచ్చి చేరినవి. ఇది మరొక అపశకునము. ఈ విధమైన గొప్ప భయంకరమైన అనేకములైన అపశకున పరంపరను చూచి కూడా దురదృష్టము చేత హతుడైన తారకాసురుడు వినాశకాలే విపరీత బుద్ధి అన్న రీతిని తన యుద్ధ ప్రయత్నమును విరమింపలేదు. ఈ అపశకునములు భయంకరమైన నష్ట ఫలితములను ఇచ్చునని పండితులైన వారు వివేకశీలురు ఎంత చెప్పి ఆపినా కూడా మహాసురుడైన తారకుడు యుద్ధము చేయుటకే ముందుకు సాగెను కాని వెనుతిరగలేదు. మొండి పట్టుదలచే వివేకమును కోల్పోయిన జ్ఞానాంధునకు మహాత్ములు చెప్పిన మంచి మాటలు చెవికి ఎక్కవు కదా. ఆ తారకుని రథము యొక్క బంగారు గొడుగు బలముగా వీస్తున్న ఎదురుగాలి చేత క్రిందికి పడగొట్టబడినదై మృత్యుదేవత అయిన యమునికి సమర్పించబడిన బంగారు భోజన పాత్రయా అన్నట్లుగా ఉన్నది. తారకుని శిరస్సుపై ఉన్న కిరీటము మాటి మాటికి జారిపడుచున్నది. అప్పుడు ఒక ఆకాశవాణి ఈ విధముగా పలికినది: ఓరి మదాంధుడా, నీ భుజముల గర్వమునాధారము చేసుకొని మదనాంతకుడైన శివకుమారుని సేనానాయకునిగా గ్రహించి నీ పైకి వచ్చుచున్న దేవతలతో యుద్ధము చేయుటకు వెళ్ళకుము. నీకు యుద్ధమునందు ఎదురుగా నిలుచున్న పుట్టి 6 దినములు మాత్రమే గడిచిన దేవసేనాధిపతి అయిన కుమారస్వామి పరాక్రమములు రాత్రి దట్టముగా వ్యాపించియుండు చీకటి సూర్య తేజమును తట్టుకొనలేనట్లుగా ఎవరూ సహింపలేరు. ఇక అతనితో నీకెక్కడి విరోధము చెల్లును? ఆకాశమునంటుకొనునంతటి ఎత్తైన 100 కొలది శిఖరములు కలిగి దిగంతముల వరకు వ్యాపించిన క్రౌంచ పర్వతము కుమారస్వామి చేత ఒక్క బాణముతో తూట్లు కొట్టబడినది. అట్టివానితో నీవు ఎట్లు యుద్ధము చేయుదువు అని పలికినది. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.